ఈ వీడియో వచ్చేసరికి నేను పనిచేసే ఏం పని అనేది చెప్తాను. ఫుల్ వీడియో చూడండి, మిస్ అవ్వమాకండి. ఇది వచ్చేసరికి హోల్స్ మిషన్, అంటే బొక్కలేస్తారు, అది డ్రిల్. ఆ డ్రిల్తోనే మనకి హోల్ అనేది పడిద్దండి. ఆ డ్రిల్ అనేది కరెక్ట్గా సెట్ అయితే హోల్ నీట్గా వచ్చింది. కరెక్ట్గా సెట్ అవ్వకపోతే కనుక హోల్ అనేది సరిగ్గా రాదు. వీటికి వచ్చేసరికి నేను అటాచ్డ్ ఆపోజిట్లో ఇంకొకటి ముక్క అనేది తయారు చేయాలండి. ఇది వచ్చేసరికి స్క్వేర్ పలకే అన్నమాట. ఒక్కొక్కరు రౌండ్ కావాలనుకుంటారు ఇంటి గేట్లకి, ఒక్కొక్కరు పలకే కావాలనుకుంటారు. అంటే మోడల్ ఎవరికి నచ్చింది వాళ్ళకి. ఈ పలకే అనేది కొంచెం రిస్క్ ఎక్కువ అండి. ఇక్కడ వచ్చేసరికి నేను గ్లౌజులు, మాస్కు, స్పెట్స్ పెట్టుకునేది ఎందుకంటే అండి, నేను చేసే పనికి ఇనుము అనేది చెక్కుతున్నప్పుడు అలా వచ్చి పడుతుంది కదా, దాన్ని రెజన్ అంటారు. ఆ రెజన్ అనేది ఫోర్స్గా ఎంత ఫోర్స్లో వచ్చి తగిలిద్దంటే, తగిలితే కనుక స్కిన్ కట్ అయిపోద్ది, అంత ఫోర్స్లో వచ్చి తగిలిద్ది. ఇవన్నీ పిడసలు అనేవి, వీటిని పిడసలు అంటారండి. ఇవి వచ్చేసరికి రౌండ్ ఉంటాయి, స్క్వేర్ ఉంటాయి. మాకు ఎక్కువగా రౌండ్ ఆర్డర్ ఎక్కువ వస్తాయి. కేజీ, అర కేజీ అలా గ్రాముల లెక్క వస్తాయి. అంటే మేము చేసేది బ్యాగుల లెక్క వేస్తాము. వెయిట్ అనేది గుర్తుకి అర కేజీ ఇవ్వండి, 400 గ్రాములు ఇవ్వండి, 300 గ్రాములు ఇవ్వండి, అలా కస్టమర్లు ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఇది డిజైన్ అనేది ఇంతేనండి. ఇదిగోండి చూడండి, ఇది ఇలాగా జాయింట్లు చేయటం అనమాట. ఇవి వచ్చేసరికి గేట్కి సైడ్లో వస్తాయండి. ఇది వచ్చేసరికి కటింగ్ మిషను. ఆ వాటర్ అనేవి తెల్లగా ఉన్నాయి అనుకుంటున్నారు కదా, అవి వాటర్ మామూలు వాటరే. తెల్లగా అనుకున్నాయంటే వాటిలో ఒక లిక్విడ్ కలుపుతాం, అది కటింగ్ ఆయిల్. ఈ మధ్య సోషల్ మీడియాలో, ఈ మధ్య కాదులే, ఒకప్పుడే సోషల్ మీడియాలో పాలు టీ అని చెప్పేసి పాలు కల్తీ పాలు అమ్ముతున్నారు అన్నారు కదా, అలాంటిదే లిక్విడ్. వాటర్లో కలపగానే పాల రంగు వచ్చింది. ఇవి వచ్చేసరికి వాళ్ళు కటింగ్ చేసి మా దగ్గరకు వస్తాయి. మేము అనేది వాటికి డిజైన్ అనేది తయారు చేస్తాం. ఈయనేమో ఓనరు, ఇద్దరు అన్నదమ్ముల్లో ఈయన పెద్ద ఆయన. ఇది వచ్చేసరికి ఏమో చిన్న పిడసలు. ఇవి వచ్చేసరికి 300 గ్రాములు, 200 గ్రాములు అంటారు. ఇవి గేట్లకి, చిన్న గేట్లకి అనేది ఎక్కువగా వాడతారండి. ఈ వర్క్ అనేది కొంచెం రిస్క్ వర్కేనండి. కాకపోతే రిస్క్ లేనిది ఎవరికి డబ్బులు వరకే రావు కదండి, కష్టం ఎక్కువే, కష్టానికి తగ్గట్టుగానే వస్తాయి. ఇది చూసారు కండి, ఇలా ఇవి గేట్లకి సైడ్న వస్తాయి. ఇది వచ్చేసరికి వీల్ని ఇవి గేట్లని వెనక్కి ముందుకు జరపడానికి కింద వస్తాయి గేట్లకి. వీటిలో కూడా మోడల్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసరికి హ్యాండిల్. ఇది ఏం లేదు, ఐరన్ది కాదు, అది రేకు లాంటి దాన్నే ప్రెస్ చేశారు. ఇవి అయితే మన దగ్గర కాదు, బయట నుంచి తెప్పించుకోవటమే. ఇది కూడా బయట నుంచి తెప్పించుకోవటమే. ఇవైతే ఒరిజినల్ తయారు చేస్తారు మా దగ్గర, ఇలాగా ఐరన్తో. ఇవి బయట నుంచి తెప్పించుకున్నాయి. A to Z అనేవి మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసరికి గేటుకి వచ్చిందండి. ఎదురేమో ఇటువైపు అటువైపు తిప్పడానికి, వెనకాల వచ్చేసరికి ఒక బద్దీ వచ్చింది. ఇవి వచ్చేసరికి మా దగ్గర తయారీ. నా చేతిలో ఉన్నాయి చూసారు కదా, వీటితోనే ఐరన్ని చెక్కేది. ఇది వచ్చేసరికి మన గుంటూరులోనండి. ఇవి ఇత్తడి వెల్డింగ్ చేయించాలా, చిన్న చిన్న ముక్కలకు పెట్టి. అడ్రస్ కూడా చందన బ్రదర్స్ ఎదురుగా చర్చ్ ఉంది కండి, అక్కడే వెల్డింగ్ చేసేది. ఇంకోండి కొత్త బిట్లు ఇలా సానబట్టి వాటిని మిషన్ మీద ఎక్కిస్తామండి. వాటిని మిషన్ మీద బిగించిన తర్వాత ఆ డిజైన్ అనేది చెక్కడానికి ఇవేనండి బాగా హెల్ప్ అయ్యేది. మెయిన్ పాత్ర వీటియే. ఇవి కనుక లేకపోతే వర్క్ అనేది అవ్వదు, ఆగిపోద్ది. చూసారు కండి, ఇలా ఉండిద్ది మొత్తం.